హాయ్, దిస్ ఈజ్ రవి. యథా రాజా తదా ప్రజ అన్నారు. సో ఏపీలో పరిపాలన సంగతి పక్కన పెడితే అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని మడ్డలు కానీ సంఘటనలు కానీ అది ఏంటో చాలా విచిత్రమైన సంఘటనలు అంటే చెప్పుకోవడానికి కూడా కొంచెం అవి ఇలా జరిగిందా అనిపించేలా ఉన్న సంఘటనలు. మరి ఆ సంఘటనలు ఏంటి, ఇవన్నీ ఏపీలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఏపీలో గత వారం రోజుల్లో అంతకుముందు ఒక 2 నెలల క్రితం కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అవి నాకు తెలిసి బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగవు. అవును. కానీ ఏపీలో ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అసలు ఏపీలో? ఇప్పుడు ఒకటేందంటే ఇంట్రడక్షన్లో చెప్పారు యథా రాజా తదా ప్రజ అని. ఇప్పుడు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో ఒక కొత్త వరవడి కనిపిస్తుంది. ఏంటి అంటే బూతులు తిట్టడం అనేది సర్వసాధారణం. బూతులు తిట్టకపోతే నువ్వు రాజకీయ నాయకుడిగా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేవు అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా తీసుకొచ్చారు వీళ్ళు. కొడాలి నాని కానీ మిగతా లీడర్లు రోజా కానీ వీళ్ళందరూ ఎవరైనా సరే వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో, అసెంబ్లీ బయట ఏం మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. తర్వాత లేపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం, ఇలాంటి మాటలు చాలా క్యాజువల్గా ఉపయోగిస్తున్నారు. లేపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం, ఇదే ఈ వర్డ్స్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అన్నాడు, నా వెంట్రుకు కూడా పీకలేదు అన్నాడు. అవును అన్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాల్ చేస్తాం. అవును, అది కూడా అన్నాడు. తంతాం, పొడుస్తాం, రోడ్డు మీద ఉరిదీస్తాం. ఇన్ని పదాలు క్రైమ్కి సంబంధించినటువంటి పదాలు ఇవన్నీ. అది ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది, అంతకుముందు రాలేదు. ఇలాంటి పదాలు ఎప్పుడు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట వినపడలేదు. ఇప్పుడు ఎందుకు వినపడుతున్నాయి అంటే యథా రాజా తదా ప్రజ అని ఇంట్రడక్షన్లో చెప్పావు కదా. అది జగన్మోహన్ రెడ్డి వాడేటువంటి పదజాలానికి ఇంకొంచెం పదును పెట్టేసి కింద వాళ్ళు వాడుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే మనం తాజాగా జరిగిన సంఘటనలు, అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు మనం కనుక ఒకసారి బ్రీఫ్గా రివ్యూ చేసుకుంటే కనుక, కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ఏమైంది, మాస్క్ అడిగినందుకు ఏం చేశారు, నడి రోడ్లో చేతులు వెనక్కి కట్టి పోలీసులు డాక్టర్ని చంపేసిన తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ మరణం సహజ మరణం లేదంటే అతనే చనిపోయాడు అని చెప్పి వాళ్ళ మదర్ చేతనే చెప్పించారు. అవునా, మదరే చెప్పారు. విచిత్రమైన పరిణామం కదా అది. తర్వాత పోలీసుల్ని ఎక్కడో కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కొట్టి తలకు గాయాలయ్యాయి. గోదావరి జిల్లా జరిగింది. ఎక్కడో ఏదో ఊరేగింపు తర్వాత ఆపంటే డిఎస్పీ కొట్టారు. డిఎస్పీనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సంథింగ్ కానిస్టేబుల్ కొట్టి చచ్చిపోయాడు స్పాట్ లో. నాకు కరెక్ట్గా పోలీసు ఎస్పీ గాయాలైతే వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించి తట్టుకొని పడి నెట్టుకునేటప్పటికి మాకు దెబ్బ తగిలింది ప్రమాదవశాత్తు అని చెప్పి వాళ్ళ చేత పోలీసుల చేతనే చెప్పించారు. ఇది విచిత్రం కదా, విచిత్రమే కదా ఇది. తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేశాడు కదా. ఇది విచిత్రం కదా. ఒక ఎమ్మెల్సీ జనరల్గా ఒక ప్రజాప్రతినిధుల మీద ఏదైనా ఆరోపణలు వస్తే నైతికంగా రాజీనామా చేస్తారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాంటిది చంపేసి డోర్ డెలివరీ చేయటం ఏంటి? డోర్ డెలివరీ చేశారు కదా చంపేసి. ఆ తర్వాత అంటే గుర్తున్నటువంటి వాటిని నేను చెప్తున్నా. వాళ్ళ సిస్టర్ని లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి నిద్రపోయే వాళ్ళ పిల్లోడిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇక ఎప్పుడైనా జరిగిందా? తగలబెట్టారా? తగలబెట్టిన సంఘటన ఉందా లేదా? ఎప్పుడు లేదు, ఇప్పుడే జరిగింది. ఇక నిన్న జరిగిన సంఘటన, ఒక ఇది కంటైనర్ వెళ్తుంటే దాంట్లో గంజాయి ఉందని చెప్పి తనిఖీ చేయడానికి పోలీసులు వెళ్తే పోలీసుల్ని గుద్ది వెళ్ళిపోయారు వాళ్ళు. పోలీసుల మీద ఎక్కించి పోలీసుల మీద దాడి చేశారు. ఇదొక సంఘటన. ఇప్పుడు మనం తాజాగా తీసుకుని ఇంకా వెనక చాలా ఉన్నాయి, చాలా సంఘటనలు. ఇప్పుడు నువ్వు జై జగన్ అంటావా లేదని చెప్పేసి మాచర్లో పల్నాడు ఏరియాలో అతను మెడ మీద కత్తి పెట్టారు కదా. కత్తి పెట్టి ఒక ముసలి అతను నేను చెప్పనంటే అతన్ని పొడిచేసారు కదా, జరిగింది కదా. జై జగన్ అంటావా లేదని చెప్పి కత్తి పెట్టారు కదా మెడ మీద.
అది జరిగిందా? ఇట్లా ఒకసారి జరిగింది. చంద్రబాబు సంబంధించి సంఘీభావంగా ఇద్దరు సైకిల్తో వెళ్తే పెద్దిరెడ్డి ఇలాకాలో పెద్దిరెడ్డి బట్టలు ఇప్పించారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆడ బట్టలు ఇప్పించేసి నిలబెట్టి నడి రోడ్లో నిలబెట్టి బండబూతులు తిట్టి పంపించారు. అసలు అలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తాజా సంఘటన తీసుకుందాం. తాజా సంఘటన తీసుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. తాజా సంఘటన తీసుకుంటే ఒక అతను పవన్ కళ్యాణ్, అతని పేరు సాయి విజయ్ పవన్ కళ్యాణ్, అతని పూర్తి పేరు సాయి విజయ్ పవన్ కళ్యాణ్. అతను వైజాగ్. అతను వృత్తి ఏంటి? ప్రవృత్తి కానీ ఫ్యాషన్ కానీ ఏంటంటే కెమెరా షూట్ చేయటం రకరకాల ఫంక్షన్స్ కానీ వీటికి వెళ్తూ ఉంటాడు. అతను ఫ్యాషను. ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక అతను వెళ్ళి షూట్ చేస్తారు. మామూలుగా జనరల్గా ఏదైనా మ్యారేజెస్ లేకపోతే పెళ్ళిళ్ళని ఫంక్షన్ ఈవెంట్స్ ఏదో దానికి పోయేది అతను షూట్ చేస్తారు. దాంట్లో అతను ఎక్స్పర్ట్. అతని వయసు వచ్చేసి 24-25 సంవత్సరాలు. ప్యాషన్గా చేసుకుంటున్నాడు. అతను చేసుకుంటుంటే అతనికి ఆన్లైన్లో బుక్ చేసినట్టు చేసి రావులపాలెం, గోదావరి జిల్లాకు సంబంధించిన రావులపాలెంలో అతని పేరు ఏదో ఉంది అతని పేరు. సో అతను షణ్ముఖ తేజ అతని పేరు. ఈ షణ్ముఖ తేజ అని అతను తీసుకొచ్చి అతను ఫంక్షన్ ఉందని చెప్పి వస్తే అతను తీసుకొని పోయి కారులో రాంగ్ రూట్లో వెళ్తుంటే అనుమానం వచ్చేసి ఎవరు పవన్ కళ్యాణ్ అనుమానం వచ్చేసి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, అమ్మ నేను సిగ్నల్ రాకపోతే కనుక ఈ పలానా నెంబర్కి చేయని చెప్పి ఈ షణ్ముఖ తేజ ఫోన్ నెంబరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కారులోనే అతను చంపేశారు. కారులోనే చంపేసి కెమెరా తీసేసుకున్నారు. కెమెరా కోసం అతను చంపేశారు. అంటే క్రైమ్ అనేది అసలు మామూలుగా ఇంతకుముందు క్రైమ్ అనేది మైండ్ ఆలోచన భయపడేవాడు. క్రైమ్ చేయడానికి కూడా ఏమాత్రం భయపడలేదు. సరే మళ్ళీ బయటకు వచ్చేస్తాం మనలోడు పట్టుకునేది అన్నట్టు తయారైన పరిస్థితి. అసలు వాళ్ళిద్దరికి విరోధం ఉందంటే లేదు. అంటే చంపేస్తే ఏమవుతుంది అది అనేటువంటి ఒపీనియన్కి యూత్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి షణ్ముఖ తేజ పవన్ కళ్యాణ్కి మధ్య గతంలో సంబంధాలు లేవు, వాళ్ళిద్దరి మధ్య వివాదాలు లేవు. కానీ ఆన్లైన్లో అతను బుక్ చేసి అతను కెమెరా కోసం మనిషిని చంపేశాడంటే, ఇంతకుముందు మేము విన్నాం ఒక బిర్యానీ బీర్ బాటిల్ తెచ్చిస్తే కిరాయి మంటలు చేసేవాళ్ళని. బాగా రౌడీజం ఉన్న రోజుల్లో దాదాపు 90s లో. అదే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో క్రైమ్ అంతకుమించి ఇంకా ఏ జిల్లాలో కూడా ఉండేది కాదు. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర జిల్లాలో అసలు ఈ మర్డర్లు, మానభంగాలు ఇట్లాంటివి అనేది చాలా రేరు, అసలు ఉండే కాదు. కానీ ఇవాళ పరిస్థితి కిడ్నాప్ చేశారు కదా ఎంపీని, సొంత ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన సంఘటన అతనే మీడియా ముందుకు వచ్చి చెప్పాడు కదా. నేను ఇక్కడ ఇంకా వ్యాపారాలు చేయలేము, మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి సత్యనారాయణ చెప్పాడు కదా. అదే సత్యనారాయణ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారు కదా. ఏ ప్రభుత్వంలో ఇలా జరిగిందో? ఒక ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేయడం అనేది ఏ ప్రభుత్వం జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని నాకు ఇంకా గుర్తు రావట్లేదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటున్నాడు కదా, తాడేపల్లి పక్కనే రేపు జరిగింది కదా, దళితుల యువతది పక్కనే రేపు జరిగింది కదా. అంటే సరే, రేపులు అంటే ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంటాయి, కొన్ని ఉంటాయి, వాటిని ఖండించాలి మనం. కానీ ఈ దారుణాలు ఏంటి? చంపేయటం అనేది అసలు మొన్న మాచర్లో జరిగిందండి. మంచినీళ్ళు అడిగినందుకు ట్రాక్టర్ పెట్టి 3 సార్లు అటు ఇటు తిప్పి చంపేశారు. ఇంతకన్నా దారుణం ఉందా? మాచర్లో మంచినీళ్ళు అడిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత 3 సార్లు ట్రాక్టర్ని అటు ఇటు తిప్పేసి ఆ మహిళని చంపేశాడు. ఎక్కడ అసలు ఏంటి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటనలన్నీ చూస్తుంటే, ఇప్పుడు తాజా సంఘటన చూస్తే అసలు వాళ్ళిద్దరికి వైరుధ్యం లేదు. చంపేయడం అనేది ఈజీ, కెమెరా కోసం అతను చంపేశాడు అంతే. అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది, అదే మామూలు పౌరులు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే యథా రాజా తదా ప్రజ, భయం లేదు అనేది. భయం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కోడికత్తి సీన్ ఉన్నాడండి. కోడికత్తి సీను అతను నా సంగతి చూడండి, నా బతులు ఆడుకున్నాడు కదా, 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒకసారైనా కోర్టుకి వెళ్ళాడా? నువ్వు కోర్టుకి రా, నా కోర్టుకు వస్తే నాకు బెయిల్ వస్తుందంటే రాలేదు కదా. కోడికత్తి కేసు అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, అది నడుస్తూనే ఉందా? ప్రతి వాళ్ళ చర్చ జరుగుతుంది కదా. అంటే మర్డర్లు అనేది చాలా ఈజీ. తల్లి చెల్లిని బయటికి పంపించడం కూడా ఈజీ.
ఇలాంటివన్నీ అక్కడి నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందండి, ఫ్యామిలీలో తల్లిదండ్రుల నుంచే కదా పిల్లలకు వచ్చేది అవును. అలవాట్లు. అలానే రాజ్యాధికారంలో ఎవరుంటారో వాళ్ళని బట్టి కింద మొత్తం సమాజం కూడా ఉంటుంది, నడుస్తుంది. రాజ్యాధికారంలో ఉండేటువంటి వాళ్ళ అలవాట్లే వస్తాయి. ఒక స్కామ్ అంటే లెక్కలేదు, ఇసుక స్కామ్ అంటే లెక్కలేదు, లిక్కర్ స్కామ్ అంటే లెక్కలేదు, ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడతారు. ఈ చంపేటువంటి ఇంత ఈజీ, అసలు ఏమీ లేకుండానే 41A నోటీసులు ఇచ్చేస్తారు, తీసుకెళ్తారు. అసలు ఎందుకండి మనకు మీ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఆమె రంగనాయకం అని 60 సంవత్సరాల పైన 70 సంవత్సరాలు సుమారుగా జస్ట్ ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు, పోస్ట్ కూడా ఆవిడది కాదు పాప, ఆమెకు తెలుసో తెలీదు, ఆమె నచ్చిన పోస్ట్ ఫార్వర్డ్ చేసింది. ఫార్వర్డ్ చేసినందుకు ఆమెను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. వింత సంఘటనలు, వింత మర్డర్లు, వింత నేరాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తున్నాం మనం. గతంలో ఎప్పుడు ఎక్కడ లేదు, భారతదేశంలో కూడా ఇలాంటి ఏమి జరగవు. మంచినీళ్ళు అడిగినట్టు తొక్కియటం, లేదా కెమెరా కోసం మర్డర్లు చేయటం అంటే ఒక హాబీలాగా అయిపోయింది. మర్డర్లు చేయటం, నేరాలకు పాల్పడటం అనేది ఒక హాబీలాగా ఆంధ్రప్రదేశ్లో అయిపోయిందేమో అనేటువంటి బాధ కలుగుతుంది. మరి వాటన్నిటికీ పరిష్కారం ఎవరు చూపిస్తారో, మరి ఆ దేవుడు చూపించాలా లేకపోతే ఏంటి అనేది తెలియదు. అసలు కోర్టులు అంటే లెక్కలేదు, కోర్టు ధిక్కారం అంటే లెక్కలేదు, జడ్జిలు అంటే లెక్కలేదు. అసలు ఎటు వెళ్తుందో అసలు ఈ మర్డర్లను చూస్తుంటే, జరుగుతున్నటువంటి మర్డర్లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి ఉన్నాయి కదా వింతలు, వింత మర్డర్లు ఇవన్నీ. సో వీటికి పరిష్కారం ఏంటో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలుసుకోవాలి. ఓకే సార్. ఏపీలో అరాచక పాలన కొనసాగుతూనే ఉంది. చిత్రమైన మర్డర్లు జరుగుతున్నాయి. ప్రతి అయిన దానికి అసలు అంటే క్రైమ్ చేయాలంటే, ఒకప్పుడు క్రైమ్ చేయాలనే థాట్ మైండ్లో వస్తేనే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు క్రైమ్ చేసిన తర్వాత మాకేంటి అనే ఫీలింగ్ అవుతుంది. మరి ఇప్పటికైనా చట్టాలు, న్యాయాలు ప్లస్ న్యాయం జరగాలని కోరుకుందాం. అలాగే పోలీసులు కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలకకుండా ప్రజల వైపు ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.